స్నేహితులందరికీ శుభ సాయంత్రం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? ఎండలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఎక్కువ తాగండి. ఓకే అండి. ఈరోజు నేను ఎర్ర నూకతో హాట్ పొంగల్ చేశానండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి మరిగాక 4, 5 జీడి పలుకులు వేసి వేగిపోయి తీసేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి వేగిన తర్వాత పావు కప్పు పెసరపప్పు అండి. కంపల్సరీ పొంగల్ పెసరపప్పు పావు కప్పు వేసి కలిపానండి. అది ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక పెద్ద స్పూన్‌తో జీలకర్ర వేసి వేగిపోయిన తర్వాత ఒక గ్లాసు నూకండి నేను తీసుకున్నాను. ఓ పావు గ్లాస్ ఉంటది నూక తీసుకొని, ఆ నూక కూడా బాగా ఎర్రగా వేగనివ్వాలండి. అప్పుడు ఒక పావు స్పూను పెప్పర్ పొడి, అదే మిరియాల పొడి వేయాలండి. ఇదేనండి మెయిన్ పొంగల్‌కి మిరియాల పొడి మెయిన్ వస్తువ. అది కూడా వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలండి. ఓ 2 సెకండ్స్ బాగా వేగిపోయిన తర్వాత పక్కన స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నాను. మంచినీళ్ళు మరుగుతున్నాయి. గ్లాస్ నూకకి 2 గ్లాసులు వాటర్ అండి. నూక వేగుతున్న నూకలో మరుగుతున్న నీళ్లు పోస్తే అండి ఆ కమ్మదనం డిఫరెంట్‌గా ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే అండి. అలా వేగుతున్న దాంట్లో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మొత్తానికి ఇలా పువ్వులా ఉంటదండి పొంగల్ మాత్రం. ముద్దగా ఉండదు, పొడి పొడిలాడుతది. చాలా టేస్ట్‌గా ఉంటది. లాస్ట్‌లో 2 స్పూన్లు నెయ్యి వడ్డించి మళ్ళీ దాని మీద మళ్ళీ ఆ వేపిన జీడిపప్పు కూడా వేసి కలిపేసి ఉంచుకున్న తర్వాత తింటే ఉంటదండి. చాలా రుచిగా ఉంటది. వేగుతున్న నూకలో మరుగుతున్న నీళ్ళు పోసి చూడండి. ఉప్మా అయినా, పొంగలైనా చాలా రుచిగా ఉంటది. పొడి పొడిలాడుతది. ఓకే అండి. ఎలాగుందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.